హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, మా చెల్లి డాబా మీద అయితే బట్టలు మడతేసింది. దుప్పట్లన్నీ కప్పెట్టేసింది అనమాట మంచాలు. ఇక్కడికి వచ్చి టీవీ పెట్టుకుని అయితే కూర్చుంది. ఎందుకంటే బయట వేడి తట్టుకోలేకపోతున్నాం అనమాట. మా పిల్లలందరూ చూసారా, ఏసీల్లో దుప్పట్లు కప్పేసి పడుకున్నారనమాట. మా చిన్న పాప అయితే లేచింది. మా పిల్లలందరూ ఇంక పడుకొని ఉన్నారు. మా తమ్ముడు పిల్లలు, నా పిల్లలు, మా చెల్లి పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, తినైతే మా అన్నయ్యల అబ్బాయి అనమాట. ఇంకా పిల్లలందరికీ ఇంకా ఎంతసేపటికి గేమ్స్, ఫోన్లు ఇంక ఇవే. ఓకే, ఇంకైతే మా వాళ్ళు అయితే ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే మొదలు పెట్టేశారనమాట. వచ్చి అయితే ఇంక బ్రష్లు అందరూ చేస్తూ ఉన్నారు. తినైతే మా చెల్లి వాళ్ళ చిన్నమ్మాయి శ్రీవిద్య. ఇంక బట్టలు అయితే నానబెట్టేసామండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తారు మా మరదలు కానీ మా వదిన కానీ కొన్నిసార్లు అయితే అవి వదలట్లేదు, కాబట్టి నేను పక్కన నానబెట్టేస్తున్నాను. ఇక్కడైతే మా అమ్మ దేవుడి బట్టలు అయితే నానబెట్టారనమాట. ఆంజనేయ స్వామి బట్టలు పక్కన నానబెట్టుకున్నారు. మా అమ్మ వాష్ చేస్తారు వీటిని. ఎవరండి ఊరెళ్ళారండి? మా బుడ్డది ఇప్పుడే నిద్ర లేచింది. మా అమ్మ అయితే వేరుశనక్కాయలు వేస్తూ ఉన్నారు ఇక్కడ. మా అన్నయ్య అయితే ఇంకా లేవలేదనమాట. మంచి మీద పడుకో ఉన్నారు ఇంకానే. ఎందుకంటే మా పొద్దులు వస్తాం ఇంకా ట్రాక్టర్ మీదే వెళ్ళి వస్తూ ఉంటారు. నిద్ర అయితే సరిపోదు మా అన్నకి. ఇక వీళ్ళైతే బ్రష్ చేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఉండదు. మా గుడ్డ చూసారా, ఇంకెక్కడైతే నుంచున్నదనమాట. బ్రష్ చేయడానికి వచ్చినట్టుంది. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే మా అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారులేండి. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట మా పిల్లలు. ఈ మల్లె చెట్టు పువ్వులు అయితే చాలా పూస్తుందండి. ఇప్పుడైతే పాపం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మొత్తము చెట్టు అంతా మొగ్గే. కానీ చిన్న చిన్న మొగ్గలు అయితే వేసింది. ఒకప్పుడు అయితే నిజంగా అసలు ఆకులు ఉండేవి కదా, మొత్తం మొగ్గలు ఉండేయంట. అవి నేనైతే చూడలేదు. మా అమ్మ అయితే వీడియో తీసి పెట్టేదన్నమాట. పూలు ఒక 2-3 దబ్బర్లకి అయితే పూసాయి, కానీ ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నాయి. చాలా బాగా పూస్తుంది. ఈ ప్లేస్ అయితే మా నాన్నమ్మ వాళ్ళది ఫ్రెండ్స్. ఇది ట్రాక్టర్ పెట్టింది కదా, మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళది అన్నమాట. సో ఇక్కడ ట్రాక్టర్లని ఇంకా చెడిబడి అక్కడే ఉంటాయి. అంటే దమ్ములకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మా చిన్నప్పుడు ఎప్పుడూ మా నాన్నమ్మ వాళ్ళది అనమాట ఇది. ఓకేనండి, ఇంకైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. దోశలు అయితే వేశారనమాట, నేనైతే తినేస్తున్నాను. ఇక్కడైతే కూరగాయల బండి అయితే వచ్చిందనమాట. ఇంకా మా అమ్మ అయితే నాకు కొన్ని కూరగాయలు అయితే తీసుకోమని చెప్పి నెల్లూరు అయితే వెళ్తున్నారు. అంటే మా నాన్నగారికి కన్ను ఆపరేషన్ చేయించారని మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పాను కదా. సో అక్కడికైతే వెళ్తున్నారనమాట, డైలీ చెకప్. నేనైతే కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను. వితిన్ 4-5 డేస్లో అయితే ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి అనమాట. అంతకుముందు అయితే నేను తణుకులో ఉన్నప్పుడు ఒక 100 రూపాయలకి అయితే 4 కేజీలు 5 కేజీలు ఇచ్చేవారు. ఇప్పుడైతే 50 రూపాయలకి 1 కేజీ అంటున్నారు. చాలా రేట్లు అయితే వేరియేషన్ వచ్చేసింది అనమాట. ఓకే, నేనైతే కొన్ని ఉల్లిపాయలు, టమాటోస్, అలాగే కొన్ని చిక్కుడుగాయలు అయితే తీసుకొని అయితే పక్కకు వచ్చేసాను. సో కర్రీస్ అయితే పెట్టేశాను అనమాట, ఉడుకుతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, కాకరకాయ వండుతున్నాను, అలాగే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే నేను లంచ్ పెట్టాలన్నమాట, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో మా పిల్లలు అయితే తింటూ ఉన్నారనమాట. అందరికి పెట్టేశానులేండి. ఇంకా మా అమ్మ మా నాన్న కూడా వస్తారనమాట. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. పవర్ అయితే లేదనమాట, ఇప్పుడు పవర్ పోయింది. ఇంకా ఈ ఎండలో ఉండలేకపోతున్నాము. ఇంకా చూసారు కదా, అందరూ వచ్చేసి అయితే ఇంకా ఆటోలో కూర్చున్నారు. మా పిల్లలందరూ వచ్చి ఇంకా అక్కడ కబుర్లు వేశారనమాట. ఇంక ఇక్కడి నుంచి కదలరు, కరెంట్ వచ్చేంత వరకు తల తినేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఈ వైట్ షర్టోడు బాగా అల్లరనమాట. గణేష్ తిని పేరు, చాలా అల్లరి. కానీ ఇలాగా ఉండాలిలేండి, ఎవరో ఒకళ్ళు ఇలా ఉంటే సరదాగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ కూర్చున్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఎలా కూర్చున్నారు. ఎండకి ఇంట్లో ఉండలేక, ఉడికి తట్టుకోలేక పాపం ఇంక ఇక్కడెక్కడ కూర్చుండిపోతున్నారు అనమాట పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. నేను కాసేపు కూర్చున్నానులేండి.
ఇంకా మా లంచ్ కూడా అయిపోయిందండి. ఇంకా మా పిల్లలు అయితే చూస్తారు కదా, బయట అయితే తిరుగుతూ ఉన్నారన్నమాట. అంటే మా చెల్లి వాళ్ళ అమ్మాయి, మా అమ్మాయి అయితే స్కూటీ వేసుకొని బయటకు వెళ్ళారు. వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంచెం ఎండ తక్కువగానే ఉంది. నిజంగా మొహం తుడిచి మంట అయితే వచ్చేస్తుంది అనమాట. మొహం మీద అంతా అసలు నిజంగా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. తుడిచి అంత వేడిగా ఉంది అసలు నిజంగా. ఓకే, తినైతే మా చెల్లి వాళ్ళ అమ్మాయి అనమాట. ఇంక మా చిన్న అమ్మాయి అలాగే మా తమ్ముడు అబ్బాయి చూస్తున్నారు కదా. ఇంక వాళ్ళ కోసం అయితే వీళ్ళు చాలా వెతికేస్తున్నారు అన్నమాట. రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళైతే రాలేదు. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకా వచ్చేస్తున్నట్టున్నారు మా పిల్లలు కూడా. చూస్తున్నారా వీళ్ళు ఎలా పరిగెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు రౌండ్ వేయాలన్నమాట. దానికోసం వెయిటింగ్, ఇంకేం కాదు. ఈ రోజుల్లో చిన్న పిల్లలే స్కూటీ తోలేస్తున్నారు. అలాగని చెప్పి వాళ్ళకి ఇవ్వకూడదు అన్నమాట. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి తెలియదు కదా లిమిట్స్, స్పీడ్ ఎంత వెళ్ళాలో తెలియదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి మనం అప్పుడే పర్మిషన్ ఇవ్వకూడదు. జస్ట్ వాళ్ళైతే ఇప్పుడు నేర్చుకుంటున్నారు అనమాట. తినైతే మా చెల్లన్నమాట. ఆన్లైన్లో ఏదో బుక్ చేశారు, మొత్తానికి వచ్చేసినాయి. ఇవాళ నిజంగా చాలా వచ్చినాయి అనమాట. మాకు మీషోలో 2 సార్లు డ్రెస్సులు వచ్చినాయి, ఒకసారి హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. అంటే పిల్లలు నైట్ వేర్స్ అయితే పెట్టారనమాట. ఒక సైజు పెడుతుంటే ఇంకొక సైజు అయితే వస్తున్నాయి. నిజంగా మనం పెట్టిన కరెక్ట్ సైజ్ అయితే రావట్లేదు అనమాట. సో ఇలా అయితే చాలా కష్టం అసలు ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవడం. మనం ఏది సైజ్ ఇస్తామో కరెక్ట్గా మెజర్మెంట్కి తగ్గట్టు పంపించాలి. వాళ్ళు అలా పంపించట్లేదు అనమాట. కాబట్టి మేము రిటర్న్ అయితే పెట్టేసాము. ఒకటి హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది. హ్యాండ్ బ్యాగ్ పర్వాలేదు, 290 బాగానే ఉంది. దానికోసం చూసేయండి ఎలా లాగేసుకుంటున్నారనమాట. ఇంకా ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చేసింది. ఇంకా మా పిల్లలు బయటకు వచ్చేంతవరకు తన హార్న్ అయితే కొడుతూ ఉంటారనమాట. ఇవాళ మా మమ్మీ అయితే అసలు బయటకు రానివ్వలేదు పిల్లల్ని. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది, ఆల్రెడీ తుడిచేస్తున్నారు కూడా వాకిళ్ళు. ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి వస్తే ఎవరు తింటారండి? ఎండ మీద వస్తే తింటారు కానీ తను వాదుకొచ్చి అక్కడే నిలబడతారనమాట. ఇవాళైతే ఇంకా నేను కూడా ఒప్పుకోలేదు పిల్లల్ని బయటికి తీసుకురావడానికి. ఎందుకంటే ఈవినింగ్ ఎందుకు వేస్ట్ కదా, డబ్బులు మనీ వేస్ట్. వెళ్ళిపోతున్నారనమాట. ఎండ బాగున్నప్పుడైతే తిన్నా అదొక యాంగ్జైటీ అనమాట. ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు కదా, మా అమ్మ వాళ్ళ మిద్దె మీద నుంచి జనుకొని జూమ్ చేస్తే ఎలా కనిపిస్తుందో. సో అది రిలీజ్ చేసే స్మోక్ కూడా చాలా ఎఫెక్ట్ అండి అసలు నిజంగానే. చాలా వేడైతే ఉందన్నమాట ఇక్కడ. చూస్తున్నారా ఎంత బాగా కనిపిస్తుంది. జస్ట్ 2 కిలోమీటర్స్ అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అక్కడికి. నిజంగా చూడాల్సిన ప్రదేశం అండి, చాలా బాగుందన్నమాట. ఏదో ఒక మినీ టౌన్లా ఉంది. జనుకు దగ్గరికి వెళ్తుంటే నేను త్వరలో దాన్ని కూడా షూట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ మా అమ్మ వాళ్ళ మిద్దె మీద నుంచి జూమ్ చేస్తే అదన్నమాట. సో వెనకాలైతే ఇంక ఇది కొబ్బరి తోట అన్నమాట. మా చైల్డ్హుడ్ మెమరీస్లో ఇదొకటి అన్నమాట. నిజంగా చాలా ఆడుకునే వాళ్ళం మేము ఇక్కడ. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే ఆ గోడ మీద కూర్చొని ఆ కొబ్బరి, ఆ నీడకి నిజంగా కొబ్బరికాయలు పడ్డప్పుడు తెచ్చుకోవడం, వాటర్ తాగడం, అలాగే కొబ్బరి తినడం, ఇంకా కొబ్బరి బర్ఫీలు చేసుకోవడం, ఇంకే చాలా మెమరీస్ అన్నమాట దీంతో మాకు. ఎందుకంటే వెనకాలే కదా తోట, ఇప్పుడు ఇక్కడే ఉంటాం అన్నమాట ఎక్కువ. ఇదైతే మా అమ్మ వాళ్ళకి ఇంటి పక్కనే చిన్న గార్డెన్ అన్నమాట. ఇక్కడ కరివేపాకని, అరటి చెట్లు, ఇంకా ములగ చెట్లు, ఇంకా ఏదేదో ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా జనుకో చాలా బాగా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళ స్థలంలో మా తమ్ముడు ఆవులకి పాకేసి ఉన్నాడండి తాటాకుతో. సో ఎవరో తగలబెట్టేశారన్నమాట. మొత్తం అసలు ఆవులు కూడా చనిపోయినాయి. చాలా డేంజర్ పర్సన్స్ కూడా ఉన్నారు, వాంటెడ్గా చేశారన్నమాట. ఉంటావు తీకక్క అంటావు, పోజు పెట్టి మరి నుంచుంది. అనింది కానీ నాతోట, నేనే వద్దన్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్తున్న ఇల్లు కూడా ఒక చైల్డ్హుడ్ మెమరీ అన్నమాట. ఇక్కడ మణక్క అని ఒక అక్క ఉండేదన్నమాట, వాళ్ళ అమ్మ వాళ్ళది ఇది.
సో అక్కకి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి పిల్లలు లేండి, పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయింది అనమాట. అక్కే మమ్మల్ని బాగా ఆడిచ్చేదన్నమాట. మా అమ్మ వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు అక్కే ఆడిచ్చేది మమ్మల్ని. ఓకే అండి, ఇంకైతే మా ఇంటికి వచ్చేసాము. నిజంగా చెప్పుకోదగ్గ మెమరీస్ అయితే నాకు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులోనే ఫ్రెండ్స్, ఇందులోనే ధాన్యం నిల్వ చేసి కావాల్సినప్పుడు తీసి ఆడిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇంకా వాకిలు తుడుస్తూ ఉన్నాం అన్నమాట. తుడిచేసి ముగ్గులు కూడా పెట్టేశారు. సందలు పడ్డది కదా, వాకిలు తుడవాలంటారు, సందల వాకిలు అంటారు అన్నమాట. సో తుడిచేసి అయితే ముక్కర్ర వేసేసారు. ఇంకా మా అమ్మ అయితే ఇంట్లో నుంచి అయితే బయటకు వస్తూ ఉన్నారు. ఆ జామ చెట్టుకి చాలా కాయలు ఉన్నాయన్నమాట. నాకు కోసిస్తున్నారు, నేను కోసుకోవట్లేదని కోసి నాకు ఇస్తున్నారు. చిన్న చెట్టే కానీ చాలా కాయలు, చాలా తీయగా బాగున్నాయి అన్నమాట. చిన్న కాయలే మళ్ళీని. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్లైకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియో చివరి దగ్గరికి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మీ ముందు ఉంటున్నంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.